ఫిబ్రవరి 21, 2024 సుందరయ్య విజ్ఞాన కేంద్రం సోయబాల్ ఖానులో రెడ్ బుక్ డే సందర్భంగా సామూహిక పుస్తక అధ్యయనం చేయడం జరిగినది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో. ఈ సందర్భంగా ఎస్ వీరయ్య సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో నుంచి లెనిన్ ఒంటరివాడిగా ఏ విధంగా అయ్యాడు, అయినా కూడా ఉద్యమాలను అంటుపెట్టుకొని ఉద్యమాన్ని ఒక రూపం తీసుకొచ్చి కమ్యూనిస్టు రాజ్యాన్ని ఎలా స్థాపించాడనే వివరణలు రెడ్ బుక్ ద్వారా, లెనిన్ బుక్ ద్వారా వచ్చిన వాళ్లకు మొత్తం అధ్యయనం చేయటం జరిగినది. ఈ సందర్భంగా ఇంటి పోరు వీధి పోరు ఎదుర్కొంటూనే ఒంటరిని చేసినా కూడా తన లక్ష్యాన్ని వీడని లెనిన్ ఆ కాలానికి ఆ దేశ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కార్యాచరణ రూపొందించుకున్న వ్యక్తి కామ్రేడ్ లెనిన్. అందుకోసమే ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఇప్పుడు మన దేశానికి మనం ఎక్కడ అన్వయించుకోలేకపోయాము, ఎందుకు మన దేశంలో సక్సెస్ కావట్లేదు, దీనిపైన కూడా ఆలోచించాలంటే తోటి కామ్రేడ్స్తో ఆత్మవిమర్శ రూపకంగా మాట్లాడటం జరిగినది. ఇప్పుడు ఆనందాచారి మాట్లాడేటప్పుడు చెప్పాడు ఒక విషయం, విప్లవోద్యమం ఉరుకులు పరుగుల్లో ఉన్నప్పుడు కమ్యూనిస్టుగా విప్లవకారుడిగా ఉండడం పెద్ద గొప్పేం కాదు. ఎదురు దెబ్బలు తింటున్న సమయంలో, బోర్ల పడుతున్న సమయంలో, నిరాశ నిస్పృహలు ఉన్న సమయంలో నువ్వు కమ్యూనిస్టుగా నిలదొక్కుంటేనే రియల్ టెస్ట్ అని చెప్పేసి నేను చెప్పాడు. ఇప్పుడు మనకు అది వర్తిస్తుంది. పార్టీ పునాది చెదిరిపోతున్నది. నిన్నగాక మొన్న శాసనసభ ఎన్నికలైనవి, ఓట్లు రాలేదు, మనం ఆశించిన ఓట్లు కూడా రాలేదు. అది మనకు వేధిస్తుంది. అట్లాగే పార్టీలో నిర్మాణం కూడా పటిష్టత బలహీనపడి లోకలుకలు పెరిగినాయి. అందరం చెప్పుకుంటున్న మాటే, ఫోరంలో చెప్పుకుంటాం, ఫోరం బయట చెప్పుకుంటాం. నిజమే. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయగలం? అప్పుడంటే ఒక విప్లవ పార్టీ ఉన్నది, లెనిన్ లాంటి నాయకుడు ఉన్నాడు, పటిష్టమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు, అలాంటి మహానుభావులు కాబట్టి విప్లవం సాధ్యమైంది. కానీ నా తోటి సహచరులు కూడా నాతో నిలబడగలుగుతారా లేదా, ఇట్లాంటి సందేహాలనే. నేను ఒంటరైపోతానేమో, ఎందుకంటే మొత్తం కమ్యూనిస్టు ఉద్యమంలోనే వచ్చిన మార్పు, మావోయిస్టుల దగ్గర నుంచి సిపిఐ వరకు ఎర్ర జెండాల్లో ఏ జెండా అయినా ఈ మార్పు మనం చూస్తున్నాం కదా. మొత్తం కమ్యూనిస్టు ఉద్యమంలోనే వచ్చినటువంటి మార్పు ప్రభావం సహజంగానే అందరి మీద ఉంటుంది. నాయకుల దగ్గర నుంచి సాధారణ సభ్యుల వరకు ఏ ప్రభావం లేకుండా ఉండదు కదా. అది రియాలిటీస్. ప్రతిదీ పరస్పరాధారం అని మనమే చెప్తాం. కాబట్టి ఏ ప్రభావానికి లోను కాకుండా ఉంటామనుకుంటే పొరపాటు ఉంటాయి. కాబట్టి నేను ఒంటరైపోతానేమో అనేటువంటి ఒక రకమైనటువంటి ఫీలింగ్, నాకెవరు తోడు ఉండరేమో, ఇది అయ్యేదా పోయేదా అని చెప్పేసి నన్ను డిస్కరేజ్ చేస్తారేమో అనేటువంటి ఒక సంశయం. ఇలాంటి పరిస్థితులు. మరి ఈ పరిస్థితికి లేని అనుభవం మనకేమైనా పరిష్కారం చూపించిందా? వెతకాలి. అట్లనే ఇంకొక ప్రశ్న రావచ్చు. లెనిన్ కాలంలో అది జారిస్తూ రష్యా, పచ్చ నిరంకుశ రాచరిక ప్రభుత్వం. మనకు స్వాతంత్ర్యం వచ్చింది, 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం మనం. 7.5 దశాబ్దాలకు పైగా ప్రజాస్వామ్యం కొనసాగుతోంది. ఎన్నికలు జరుగుతున్నాయి, పాలకులను ఎన్నుకుంటున్నాం, ప్రజాసంఘాలు పనిచేస్తున్నాయి, పార్టీలు పనిచేస్తున్నాయి, లోక్సభ స్వాతంత్ర్యాలు ఉన్నాయి. అందుకని ఆ రోజు పచ్చి నిరంకుశ ప్రభుత్వం ఉన్న కాలంలో ఒక పటిష్టమైనటువంటి కమ్యూనిస్టు పార్టీ, కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడటం అనివార్యమైనటువంటి ఒక కమ్యూనిస్టు పార్టీ, విప్లవమే వృత్తిగా కలిగినటువంటి హోల్టైమర్లతో కూడినటువంటి ఒక కమ్యూనిస్టు పార్టీ ఆ రోజు అవసరమైంది. ఈరోజు అంత అవసరమా?
ప్రపంచమంతా ప్రజాస్వామ్యం మరింత పరిపుష్టం అవుతున్న కాలం కదా, ఎన్నికల ద్వారా కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో కూడా వస్తున్న కాలం కదా. ఇప్పుడు అంత పటిష్టమైన కమ్యూనిస్టు పార్టీ, పటిష్టమైన నిర్మాణం అవసరం. ఏ పార్టీలో కూడా కేంద్రీకృత ప్రజాస్వామ్యమే ఎందుకు, ప్రజాస్వామ్యం విస్తరించవచ్చు కదా. ఇలాంటి అభిప్రాయాలు కమ్యూనిస్ట్ ఉద్యమంలోనే మనం చూస్తున్నాం. ఇక్కడే కాదు, ప్రపంచం అంతా చూస్తున్నాం. అందుకని ఇలాంటి ప్రశ్నలన్నిటికి కూడా మనం సమాధానాలు వెతకవలసినటువంటి సమయం. ఈ ప్రశ్నలకు ఏమైనా లెనిన్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు మనకు తోడ్పడతాయా చూడాల్సినటువంటి, లేదా లెనిన్ అనుభవాలు మనకేమైనా తోడ్పడతాయా చూడాల్సినటువంటి అంశం. ఇందులో మొదటిది లెనిన్ ఎక్స్పీరియన్సెస్ మనం చూడొచ్చు. ఈ పుస్తకంలోనే ఉంది ఒక వ్యాసం, ఒక మార్క్సిస్టు మేధావి రాసినటువంటి వ్యాసం. 1914 ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లెనిన్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో గుర్తు చేశాడు ఆ దాన్ని. 1914 మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే కాలం. ఈ మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే అంతకుముందు వీర విప్లవకారులుగా ఉన్న వాళ్ళందరూ కూడా సోషల్ డెమోక్రాట్లు అని చెప్పుకున్న వాళ్ళు, అంటే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అనలేదు, ఇంకా సోషల్ డెమోక్రాట్లు అంటే ఇప్పుడు కమ్యూనిస్టులు అనుకోవాలి మనం. ఆ తర్వాత కొంతకాలానికి అది భూతపదంగా మారింది. కానీ ఆనాటికి సోషల్ డెమోక్రాట్లు అంటే తర్వాత మనం వాడుతున్న కమ్యూనిస్టులే అని దేశ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా మన సౌలభ్యం కోసం కమ్యూనిస్టులనే వాడదాం. దేశ దేశాల్లో మేము కమ్యూనిస్టులు అని చెప్పేసి చెప్పుకున్న పార్టీలన్నీ కూడా, మేధావులంతా కూడా ఉన్నట్టుండి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే ఈ యుద్ధాలన్నీ కూడా జాతీయ యుద్ధాలు, దేశభక్తి ప్రదర్శించవలసిన యుద్ధాలు, కార్మిక వర్గం మన దేశాన్ని మనం కాపాడుకోవడం కోసం రంగంలోకి దిగాల్సినటువంటి యుద్ధాలు అనే లైన్ తీసుకున్నాం. అంతర్జాతీయవాదులం కదా మనం. ఒక దేశంలో ఉన్న కార్మిక వర్గం మరొక దేశంలో ఉన్న కార్మిక వర్గంతో పోట్లాడటం మంచిదా అన్నాడు లెనిన్. నీ సిద్ధాంతాలు పక్కన పెట్టు అన్నారు. రష్యాలో ఉన్నవాళ్ళు అన్నారు, ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు అన్నారు, నీ సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టు, అవన్నీ చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు యుద్ధం వచ్చింది, పక్క దేశం వాడు మన మీద వచ్చి దాడి చేస్తున్నాడు, నా దేశాన్ని నువ్వు కాపాడుకోవడం కోసం నేను నిలబడతానని కమ్యూనిస్ట్ అనకపోతే ప్రజల్ని అంటుంటారా? మనం అంతర్జాతీయవాదులం అనే పేరుతో యుద్ధాన్ని వ్యతిరేకిస్తామంటే నేను దేశద్రోహిగా పరిగణిస్తాను. కాబట్టి ఇది దేశభక్తియుత యుద్ధంగానే పరిగణించాలి అన్నారు. మొత్తం ప్రపంచంలో ఒంటరయ్యాడు నేను, ప్రపంచంలోనే ఒంటరైపోయాడు. ఇది 1914. విప్లవం ఎప్పుడు వచ్చింది? 1917. ప్రపంచంలో ఒంటరైనటువంటి సమయంలో 3 ఏళ్లలో నేను విప్లవానికి నాయకత్వం వహించబోతున్నానని ఉన్న కలగన్నాడా? కలగల్లా. ఆయనే ఊహించలేదు 3 ఏళ్లలో విప్లవానికి నేనే నాయకత్వం వహిస్తాను. కానీ ఒంటరైపోయాడు. ఇప్పుడు ఆయనే ఊహించినప్పుడు ఇంకా ప్రపంచ కమ్యూనిస్టు నాయకుల్లో ఇంకెవరు మాత్రం ఊహిస్తారు? వాళ్ళందరూ ఏ పనిమాలినోడని లెక్కేస్తున్న సమయం అది. నీ సిద్ధాంతం అంతా ఉట్టి మాటలు, పనికిరావని చెప్తున్న సమయం. కాబట్టి ఇతరులు కలలో కూడా ఊహించరు. లెనిన్ తనకు తానే అనుకోలేదు 3 ఏళ్లలో రష్యాలో విప్లవం వస్తుందని, దానికి తానే నాయకత్వం వహిస్తానని తానే ఊహించరు. కానీ ఇంత ఒంటరిపాటు అయినటువంటి లెనిన్ మరి 3 ఏళ్లలో విప్లవమే సాధించగలిగాడు కదా. ఎట్లా సాధించాడు? ఒంటరిపాటు అయిపోయానని చెప్పేసి చేతులు ఎత్తేసి ఉంటే, దెబ్బలు జారేసి ఉంటే ఏం జరిగి ఉంటుంది? రష్యాలో విప్లవ పరిస్థితులు వచ్చేవి, ప్రజలు వీధుల్లోకి వచ్చేవాళ్ళు. కానీ పాల పొంగులాగా అట్లా వచ్చి మళ్ళీ చప్పున కిందికి చల్లారిపోయేవి. అదొక విప్లవంగా వచ్చేది కాదు. నాయకత్వం వహించగలిగేటువంటి ఒక కమ్యూనిస్టు నాయకత్వం లేకుండా విప్లవం రాదు కదా. కాబట్టి ప్రపంచ చరిత్ర గమనాన్ని మార్చినటువంటి 1917 అక్టోబర్ విప్లవం అనేది ఉండేది కాదు. కానీ ధైర్యంగా నిలబడ్డాడు. ప్రపంచం నా వెంట రాకపోయినా
నాకు అర్థమైన విషయాలు కరెక్ట్ అనుకున్నాను. ఏం చెప్పాడు? సామ్రాజ్యవాదం అనేటువంటి సిద్ధాంతాన్ని చెప్పాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ మార్క్స్ బతికున్న కాలంలో ఉన్నటువంటి సామ్రాజ్యవాద దశలోనే లేదు, పెట్టుబడిదారీ దశలోనే లేదు. ఆ పెట్టుబడిదారీ విధానం అత్యున్నత దశ సామ్రాజ్యవాదం అనేది ఒకటి వచ్చింది ఇప్పుడు. అందుకని ఇప్పుడు జరుగుతున్న యుద్ధం సామ్రాజ్యవాద యుద్ధం. ఈ సామ్రాజ్యవాద యుద్ధం దేశభక్తి యుద్ధం కాదు, ఇది మన దేశ ప్రజల కోసం జరుగుతున్న యుద్ధం కాదు. ఈ యుద్ధాన్ని మనం వ్యతిరేకించాలి అన్నాడు. ఆ తర్వాత 3 ఏళ్లకు ఈ యుద్ధ కాలాన్ని అంతర్గత యుద్ధంగా మార్చేయండి అన్నాడు. అంతర్యుద్ధంగా మార్చేయండి అన్నాడు. జారిస్టు రష్యా ప్రపంచ యుద్ధంలో భాగమైంది. ఇది దేశభక్తియుత యుద్ధం అని చెప్పి జారుకు మనం సమర్థించడం కాదు, మనం అంతర్యుద్ధంగా మార్చాలి అని చెప్పేశారు. జనం స్పందించారు, అంతర్యుద్ధంగా మారింది, విప్లవం జయప్రదమైంది. అందుకని ఇది ఒక కీలకమైనటువంటి అనుభవం. లెనిన్ లాంటి వాడే ఒంటరైపోయి ప్రపంచంలోనే ఒంటరైపోయినటువంటి స్థితిలో ఇప్పుడు మనం పార్టీ కొంచెం చెదిరిపోయింది, అయ్యో నిర్మాణం కూడా కొంచెం బలహీనపడింది, లుకలుకలు అని మనం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉందా? ఆందోళన చెందొద్దు, నిజమే. మరి ఏం చేయాలి? ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలి అనేది ఆలోచించాలి. ఎందుకంటే నా లక్ష్యం సోషలిజం కాబట్టి. సోషలిజం అనే లక్ష్యాన్నే వదులుకుంటే వేరే విషయం కాదు. నేను సోషలిజం కోసమే నిలబడ్డాను అనుకున్నప్పుడు నాకు ఎన్ని అననుకూల పరిస్థితులు ఎదురైనా నేను ఆ అననుకూల పరిస్థితుల్ని దాటడానికి నేనేం చేయాలి? ఈ వైపు ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం. మార్క్స్ చెప్పినటువంటి డైలెక్టిక్ సిద్ధాంతం ఉంది కదా, కార్యకారణ సంబంధం. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. మరి ఈరోజు పార్టీ ఈ స్థితికి రావడానికి కూడా ఏదో ఒక కారణం ఉంటుంది కదా, ఆ కారణం వెతకాలి. ఆ కారణం వెతికితే దానికి మందు దొరకకపోదు. కారణం వెతకడం కీలకం తప్ప చేతులు ఎత్తేయడం కాదు, జబ్బలు దారేయడం కాదు. ఇది మనకు లెనిన్ అనుభవం నేర్పినటువంటి పాఠం. అట్లానే లెనిన్ ఇంకొక వ్యాసంలో చెప్పాడు, ఆ వ్యాసం కూడా ఈ పుస్తకంలో. మహాపర్వతం ఎక్కుతున్నప్పుడు నిరాశలు కూడా ఎదురవుతాయి. మనం సోషలిజం కోసం ఒక గొప్ప లక్ష్య సాధన కోసం పోరాడుతున్నప్పుడు ఈ మహాప్రస్థానంలో మనకు కూడా నిరాశలు ఎదురవుతాయి. ఇప్పుడు ఎదురవుతున్న నిరాశలు కూడా అలాంటివే కావచ్చు. అయితే ఆ నిరాశలకు మనం వెంబేలెత్తొద్దు. కానీ దాంట్లో చాలా వివరణ ఇచ్చాడు, సహజ సిద్ధమైన కారణాలు చెప్పాడు. మనం ఇంతవరకు ఎక్కని శిఖరం, మనం ఇంతవరకు నడవని మార్గం, మనకింతవరకు ముందుకు పోతే ఏముంటుందో తెలియనటువంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో ఆయన చెప్పిన మాట. కాబట్టి ఇప్పుడు మనం దానికి అదనంగా చేర్చుకోవాలి. అలాంటి యాదృచ్ఛికమైనటువంటి కారణాలతో మనం ఎదురు దెబ్బలు తిన్నామా, లేకపోతే స్వయంకృత అపరాధంతో ఎదురు దెబ్బలు తిన్నామా? లెనిన్ చెప్పిన మాటల నుంచి మనం నేర్చుకోవాల్సింది అది. లెనిన్ చెప్పిన ఉదాహరణ అంతా యాదృచ్ఛిక కారణాలు. ఎందుకంటే నేను పోతున్న దారిలో ముళ్ళున్నాయో, రాళ్ళు ఉన్నాయో, రప్పలు ఉన్నాయో, ఏమున్నదో తెలియదు. అసలు ఎక్కడానికి మార్గం ఉందో లేదో కూడా నాకు తెలియదు. తెలవని మార్గంలో నేను పోతున్నా. ఒక దగ్గర డెడ్ ఎండ్ వచ్చేసింది. కాబట్టి నేను కిందికైనా వచ్చి మళ్ళీ ఇంకొక మార్గం వెతుక్కోవాలి అన్నాడు. కానీ మనది డెడ్ ఎండ్ అట్లా వచ్చిందా, లేకపోతే స్వయంకృత అపరాధంగా వచ్చిందా? ఇది మనం పరిశీలించుకుంటే కార్యకారణ సంబంధం ఉంది కదా. పార్టీ ఈ వైపు కూడా ఆలోచిస్తోంది. ఆల్రెడీ చూసాం, మనం కోల్కతా ప్లీనం చూసాం, కన్నూరు మహాసభ రాజకీయ నిర్మాణ నివేదిక చదవండి. పార్టీ ఈ వైపు పరిశీలన లోతుగా చేస్తోంది ఆల్రెడీ. అయితే అది మనమందరం అందుకుంటున్నావా లేదా అనేది సమస్య. ఈ అందుకుంటున్నావా లేదా అనే సమస్య నేను ఎందుకు అంటున్నాను అని అంటే, ఆ రాజకీయ నిర్మాణ నివేదిక ఇక్కడ ఉన్నోళ్ళం ఎంతమందిని చదివినాం, ఇది ప్రశ్న. అందుకని చేతులెత్తమని నేను అన్నాను. కానీ ఎవరికి వాళ్ళు పరిశీలించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ మహాసభ వచ్చేస్తుంది దగ్గరికి. సంవత్సరం అయితే నెక్స్ట్ మహాసభ. గత మహాసభ నివేదిక
ఎంతమందిని చదివినాం అనేది ప్రశ్న. ఎందుకంటే పార్టీ సీరియస్గా లోతుగా ఆ వైపు ఆలోచిస్తున్నది. అది మనం ఎంతమంది అందుకుంటున్నాం అనేది ఇప్పుడు మనకు పరీక్ష. అందుకని లెనిన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇది. మనం బెంబేలెత్తాల్సిన అవసరం లేదు, గందరగోళపడాల్సిన అవసరం లేదు. అట్లనే లెనిన్ తన పార్టీలో ఒంటరిపాటు అయినటువంటి సందర్భంలో